హాయ్ హలో వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేట్ ఎందుకు మా వాళ్ళు లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. నెంబర్ 1 జయం డైరెక్టెడ్ బై తేజ. ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందుగా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిందంట. కానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్న హీరో క్యారెక్టర్ అల్లు అర్జున్ నచ్చకపోవడంతో ఆ మూవీని రిజెక్ట్ చేశారంట. నెంబర్ 2 భద్ర. ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు ముందుగా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి స్టోరీ మొత్తం చెప్పారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ ను కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత రవితేజ గారు ఆ మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నెంబర్ 3 100% లవ్ డైరెక్టెడ్ బై సుకుమార్. ఈ స్టోరీ ఫస్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికే వెళ్ళింది. కానీ ఆ స్టోరీ విన్న తర్వాత ఆ కథ మొత్తం బాగుంది. కానీ ఈ కథ నాకన్నా నాగ చైతన్యకి బాగా సెట్ అవుతుంది అని నాగ చైతన్య గారిని సజెస్ట్ చేశారంట అల్లు అర్జున్. అలా ఆ మూవీ నాగ చైతన్య గారు తీసి హిట్ కొట్టారు. నెంబర్ 4 పండగ చేసుకో. ఈ మూవీ స్క్రిప్ట్ ని ఫస్ట్ గా అల్లు అర్జున్ గారి దగ్గరికే తీసుకువెళ్లారు గోపీచంద్ మల్లేని గారు. బట్ ఆ స్టోరీ నాకు సెట్ అవ్వదని సింపుల్ గా రిజెక్ట్ చేసేసారు. ఇంకేముంది రామ్ గారు తీసి మంచి హిట్ కొట్టారు. నెంబర్ 5 అర్జున్ రెడ్డి డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీ ఎంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ మూవీ స్టోరీని సందీప్ రెడ్డి గారు ఫస్ట్ అల్లు అర్జున్ గారికి చెప్పారు. అందులో డ్రింకింగ్ సీన్స్ ఎక్కువగా ఉండడం, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ మూవీని చేయలేకపోయారు అల్లు అర్జున్ గారు. నెంబర్ 6 గ్యాంగ్ లీడర్ డైరెక్టెడ్ బై విక్రమ్ కుమార్. ఈ మూవీ పెద్దగా హిట్ అవ్వకపోయినా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యారంట విక్రమ్ కుమార్ గారు. బట్ అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ మూవీని రిజెక్ట్ చేశారంట. నెంబర్ 7 డిస్కో రాజా డైరెక్టెడ్ బై విఐ అండ్ ఈ మూవీ స్టోరీ కూడా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది. బట్ మూవీని రిజెక్ట్ చేశారు. నెంబర్ 8 బొమ్మరిల్లు డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. ఈ మూవీ స్టోరీని బొమ్మరిల్లు భాస్కర్ గారు అల్లు అర్జున్ గారికి చెప్పారు. బట్ అప్పటికే పరుగు సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ఆ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ స్క్రిప్ట్ అలాగా సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఓకే చేసి హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. నెంబర్ 9 గీతా గోవిందం డైరెక్టెడ్ బై పరశురామ్. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి పరశురామ్ గారు అల్లు అర్జున్ గారిని అప్రోచ్ అయ్యారు. బట్ అల్లు అర్జున్ గారు ఆ మూవీని రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండ గారు తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇవి అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేసిన మూవీ. వీటిలో అల్లు అర్జున్ గారు ఏ సినిమా చేస్తే బాగుండేదో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.